దేవుడు నిర్ణయించిన ఆ సమయానికి ఆ సింహాసనం మీద తీసుకెళ్ళి దేవుడు నిలబెట్టాడు, అక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని, అధికారాన్ని మొత్తం ఇచ్చాడు. సౌలు ఏమైనా చేయగలిగాడా? ఏమీ లేదు. సౌలుకు దొరకను కూడా దొరకల. నా ప్రభు మాత్రం తీసుకెళ్ళి ఆడ నిలబెట్టాడు. నేను చెప్పగలను, ప్రభు మహా ఉచిత కృపను బట్టి దేవుడు నరసరావుపేట పట్టణంలో ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి నన్ను స్థిరపరిచానని చెప్పాడు. పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్లో నువ్వు సేవ చేయాలి, నర్సాపేటలో కూడా సేవ చేయాలని ప్రభు చెప్పాడు. దాచేపల్లి పట్టణాన్ని నా చేతికి అప్పచెప్పానన్నాడు. చార్లెస్ చీఫ్ని ప్రభు ఈ దేశాన్ని నా చేతికి అప్పచెప్పని ప్రార్థన చేశాడు. నా ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. అప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. దాచేపల్లి పట్టణాన్ని నీ చేతికి అప్పచెప్పాను అనగానే చార్లెస్ చీఫ్ని అడిగినట్లుగా ఈ దేశాన్ని నాకు అప్పచెప్పు ప్రభు, నా చేతికి అప్పచెప్పు అని చెప్పి అడిగినట్లుగా అలాగనే అప్పచెప్పాడు దేవుడు. ఆయన నిలబడి వాక్యం ప్రకటిస్తామంటే పరుగులు ఇచ్చారు జనం. నా ప్రభు చేస్తాడు. ఆనాడే దేవుడు కాదు, ఈనాడు కూడా చేస్తాడు. అది పిడుగురాళ్ళలో పరిచయం స్థాపించబడుతుంది, దాచేపల్లిలో స్థాపించబడుతుంది, మాచర్లో స్థాపించబడుతుంది, నర్సాపేటలో కూడా సేవ గొప్పగా జరుగుతుంది. ప్రభు మహా ఉచిత కృపను బట్టి స్థలం కోసం వెతుకుతూ ఉన్నాం. ఎక్కడన్నా కానీ 3-4 సెంట్లు స్థలం చూసి దేవుని యొక్క పరిచర్యగా నడుము బిగించాలని. డబ్బులు ఉన్నాయా అంటే ఏమి లేవు. దైవజనుడు సాల్మన్ రాజు అన్న హైదరాబాద్ అన్నయ్య చెప్పినట్టుగా, అన్నయ్య అంటాను మనీ నిల్ ఫెయిత్ ఫుల్ అన్నట్టు ప్రస్తుతం అదే పరిస్థితి. నా దేవుడు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎంతమంది బడాబాబులు మందిరాలు పెట్టుకొని ఎన్నో గొప్ప సేవలు చేసుకున్న వాళ్ళ దారి వాళ్ళదే. నా ప్రభు నాకు ఇచ్చిన ఆ దర్శనం, ఆ సంస్కరణ పని నాది నాకే ఉంది. నేను ఇంకోటి దగ్గరకు పోయి వాళ్ళ సంఘాల్లో జనాన్ని తెచ్చుకుని నా సంఘంలో పెట్టుకొని వీళ్ళంతా నా సంఘస్థులు అని చెప్పుకొని గబ్బు కొట్టే సంఘాలు గుద్దుకునే వ్యవహారం కాదు మనం. ఆ వ్యవహారం కాదు అసలు. నేను అనుకుంటా వాళ్ళని చూస్తే కష్టపడి ఒక ఆత్మ సంపాదించే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అని, ఆ రక్షించబడ్డ వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. అసలు నువ్వు కష్టపడలేదు, దేవుడు ఏదో ఒక శ్రేష్టమైన వాక్కు నీ నోట్లో ఉంచగానే ఆ మాటలు విని అనేక సంఘాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ సంఘాలను వదిలేసి నీ సంఘంలో సంఘ సభ్యులుగా చేరితేనే నువ్వు ఇంత రచ్చరచ్చ చేస్తుంటే, అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు అన్న వాళ్ళ దగ్గరికి పోయి యేసు ప్రభు అని దేవుడు ఒకళ్ళు ఉన్నారమ్మా మీకు తెలుసు అంటే, అవునా ఎక్కడా యేసు ప్రభు అని చెప్పి అని ఫీల్తో అడిగి తెలుసుకొని చివరికి వాళ్ళ కోసం కడుపు మార్చుకొని కన్నీరు విడిచి మోకాళ్ళని ప్రార్థన చేసి రక్షణ అనుభవంలోకి తెచ్చి వాళ్ళ సంఘ సభ్యులు చేసి, ఒకవేళ వాడు కాదని ఇంకో సంఘానికి పోతే వాడి కుటుంబం వాడి పరిస్థితి ఉంటుంది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అసలు ఏమీ లేని దానికోసం ఈ రకంగా రచ్చ చేస్తున్నారు వీళ్ళు. అసలు ఆ రకంగా ఆత్మను సంపాదించి వాళ్ళని సంఘ సభ్యులుగా చేసిన మాట అయితే అసలు ఏమీ లేదు. భయంకరంగా ఉంటే ఇంకా పరిస్థితులు అర్థం చేసుకోండి. నేను అంటాను, ఛాలెంజ్ చేసి అడుగుతాను నేను ఒకటే మాట. నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేసి అసలు ఎవరో తెలియని వ్యక్తికి సువార్త చెప్పి ఆ వ్యక్తిని రక్షణ అనుభవంలోకి తెచ్చి దానికి అవసరమైన కడుపు మార్చుకుని ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళని రక్షించి సంఘ సభ్యులు చేసి ప్రభు వల్ల ఇస్తున్న సేవకుడు అయితే అసలు ఆ వ్యక్తి దారి తప్పిపోతే వేరొక సంఘానికి పోతే వాడిని బతకనిస్తారా మీరు? అసలు ఏమీ లేదు. ఎవరో సంఘంలో వాళ్ళు నీ సంఘంలో చేరితే వాళ్ళని చూసి మా సంఘం వాడు పోతే ఇక వాడి ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటారు. వాడికి ఫోన్లు చేసి గందరగోళం చేసి ఇక ఏదన్నా కాస్త తేడా పడితే వాడు తేడాని నువ్వు నీ పక్కనున్న యోధులంతా కలిసి ముద్దర్లేసి వాడి కుటుంబాన్ని అంతా నాశనం చేసేదాకా వదిలిపెడతలేదే. నువ్వే కష్టపడి ఆత్మ సంపాదించే ఇక వాళ్ళ సంగతి ఏంది? అయోజనుడా చెప్పు.
నేను అడిగేది అదే, ఒకటే సమాధానం చెప్పగలిగే దమ్ముంటే ఎవరైనా రండి నా ముందుకి. నువ్వు కష్టపడి ఆత్మను సంపాదించిన ఆత్మల సంఖ్య ఎంత చెప్పగలుగుతావా? ఆ సంఖ్య కనుక నీ సంఘంలోకి రానిచ్చే మాట అయితే నువ్వు అంత పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవాల్సిన పని లేదు. ఎవరైనా సరే చిన్న ఒకటే రొట్టె విరవడానికి సరిపడ సంఘం ఉంటుంది నీ దగ్గర. దైవజనుడు ఒఫిరే గారు చెప్పాడు, కొత్తగా ఎవరో వచ్చారంటయ్యా మీ సంఘంలో మేము చేరుతామంటే మీ సంఘ సేవకుడు ఫోన్ నెంబర్ ఇవ్వన్నారు. ఫోన్ నెంబర్ తీసుకొని పలానోళ్ళు వచ్చారు నా దగ్గరికి వచ్చి నా సంఘంలో ఉంటున్నారు, కంటిన్యూషన్ ఈడ ఉండి ఎదుగుతూ ఉంటున్నారు, వాళ్ళకి మీకు తగాదులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడంట. అడిగితే ఎవరయ్యా ఏంటంటే పలానా చెప్పి మాట్లాడితే ఆ దైవజనుడు అన్నాడంట, అయ్యా మీ దగ్గర అయితే ఇంకే చాలా సంతోషం, మీ దగ్గర ఎదగనేయండి అని చెప్పాడు. మీకు ఇష్టమైంది కాబట్టి వాళ్ళు రానిస్తున్నా, లేకపోతే రానినాను. ఈ నియమాన్ని నువ్వు పాటించగలుగుతావా? అంత దమ్ముందా నీకు? నేను చెబుతా, నాకు ఉందా దమ్ము. నేను ఇక్కడ నషాపేటలో సేవ చేస్తున్న కాడ వాక్యం మీద ఎంతోమంది ఆ సంఘంలో చేరాలనే ఆలోచన ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. నేను పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చా, మీ సేవకుడు కన్నీరు పెడితే ఆ కన్నీటి యొక్క ఉసురు నాకు తగులుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట దోషిగా నేను నిలబడతాను. పరలోకం పోద్ది, నాకు ఇచ్చిన దర్శనం పోద్ది, బహుమతులు పోద్ది, మొత్తం పోయి కొత్త శాపాన్ని నేను తెచ్చిపెట్టుకుంటా. నాకు అవసరం లేదు. మీరు ఒకళ్ళు వచ్చే మాట అయితే మీ దైవజనుడికి ఫోన్ చేసి అడుగుతా, నేను మీకు ఇష్టమైతే వాళ్ళు రానిస్తా, లేదంటే తీసుకెళ్ళిపోమని. ఇంకో మాట కూడా చెప్పా, దూరంగా ఉండి చెప్పబడుతున్న వాక్యాలు విని బలపడండి. ఈ వాక్యాలు వింటూ స్థానికంగా ఉన్న దైవజనుడు తృణీకరించవద్దు. తృణీకరించిన మీరు శాపగ్రస్తులు అవుతారు. తృణీకరించిన శాపగ్రస్తులు అవుతారు. ఆ దైవజనుడి దగ్గర వాక్యం వినండి. అక్కడ అందని విషయాలు నా దగ్గర ప్రభు కృప ద్వారా నా ద్వారా చెప్పిస్తే, ఆ సంగతులు ప్రకటింపజేయిస్తే అవి వినండి, బలపడండి. ఏది ఏమైనా మొట్టమొదటిగా మీ స్థానిక దైవజనుడు లోబడాలి, ఆయన గౌరవించాలి. మీ దశమ భాగాలన్నీ ఆయనకే పోవాలి, ప్రత్యేకమైన కానుకలన్నీ ఆయనకే పోవాలి. నేను చెప్పింది అది. అదే తీర్మానంతో సేవ చేస్తూ ఉన్నాను, అదే తీర్మానంతో సేవ నడుస్తూ ఉంది. ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు. ఈ దమ్ముందా? పబ్లిక్గా ఛాలెంజ్ అడుగుతాను నేను పబ్లిక్గా ఛాలెంజ్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా రెండు ఛాలెంజ్లు ఉన్నాయి. ఏంటి అంటే ఈ చిల్లంగి బాలమ్మని చాదబడి క్షుద్ర పూజలు, ఇంకే ఎంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలు అనుకున్న వాళ్ళైనా సరే, వాడు గుప్తనులు తీసే మాంత్రికుడైనా, అఘోర కాళీ అయినా, కాన్సార్ అయినా, ఏ క్షుద్ర పూజ చేసేవాళ్ళైనా సరే, వాళ్ళకి చెప్పిన ఛాలెంజ్ ఒకటే పబ్లిక్గా, నువ్వు నమ్మిన శక్తులే గొప్ప అని నిరూపించాలనుకుంటున్నావా? షట్కంగి నేను వస్తా, కూర్చుంటా దాంట్లో. నేను కూర్చునే లోపల నా ఎదురుగా నువ్వు బతికే కనపడాలి నాకు. ఎందుకు ఈ మాట అన్నా తెలుసా? వాడు బతకడు, చస్తాడు. నా దేవుడు ఒక్కటే ఒక గుద్దితే నెత్తురుగెక్కి చస్తాడు వాడు, గుండె పగిలి. పబ్లిక్గా నేను ఛాలెంజ్ చేసి అడిగాను, ఒకడు రాళ్ళ ముందుకి. నెక్స్ట్ ఛాలెంజ్ ఏందో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు, దేవతనబడిన వాళ్ళు గొప్పవాళ్ళని తేల్చుకుందామని అని అనుకుంటున్నట్లయితే ఛాలెంజ్. ఏలియాకు మళ్ళీ ఛాలెంజ్ చెప్పా, చెరొక బలి పశువును, గొర్రె పొట్టేలునే తీసుకుందాం, చెరొక బలిపీఠం కట్టుకుందాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా నీకు అవకాశం ఇస్తా. ఆకాశం తెరవబడాలి, అక్కడి నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువు మాంసాన్ని కాల్చివేయటం చుట్టూ ఉన్న ప్రజలంతా చూడాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవకాశం ఇస్తా, సాయంత్రం 5 గంటల దాకా. చివరిగా నేను తీసుకుంటా, నేను ప్రార్థన చేస్తా. నా ప్రభు అందరి కళ్ళు చూసేలాగా ఆకాశం తెరవబడి అక్కడి నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపశు మాంసం మీద పడే అగ్ని కాల్చి బోడి చేయటం ప్రజలందరూ చూస్తారు. అలాగ నేను ప్రార్థన చేస్తా. నేను నమ్మిన దేవుడు సజీవుడు, రోషంగల దేవుడు, దహించు అజ్ఞాన దేవుడు, అనువాడు, ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు, నాతో ఉన్నవాడు దేవుడు, నాలో ఉన్న దేవుడు. నేను చెప్తా, పబ్లిక్గా ఛాలెంజ్ చేసి చెప్పా.
నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడైతే, నువ్వు నమ్మిన దేవత గొప్పదైతే రా ముందుకి, ఛాలెంజ్కి ఎవరికి వస్తే నేను రెడీ, ఎప్పుడైనా సరే. కానీ ఒక్కడు రాదు. నేను చెప్తా ఎందుకు ఇంత తెగు, ఎందుకు ఇంత ధైర్యం అంటే నా ప్రభు ఏ చెబితే అది చేయడానికి ఖచ్చితంగా అలా సరెండర్ అయిపోయా. ప్రభు కృపను బట్టి నేను కూడా చెప్పగలుగుతా, క్రీస్తు యేసు ఖైదీనైన నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అడుగుతున్న మాట, క్రీస్తు యేసు ఖైదీనైన నేను అనే మాట నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ప్రభు అడుగుతున్న మాట. ఎవరో సంఘస్థులు, ఎవరియో సంఘ బిడ్డల యొక్క ఆత్మను సంపాదించుకొని సమకూర్చుకొని వీళ్ళంతా నా సంఘ బిడ్డలు అంటాం కరెక్ట్గా. ఇక్కడ నువ్వు జనాన్ని మెప్పించవచ్చు, ఇక్కడ నీ తెలివితేటలన్నీ ప్రదర్శించి పక్కన వాళ్ళని అట్టా ఇట్ట అని చెప్పని ఎదుటి నిలబడ్డావుని ఎర్రిపాప అని చేసి నువ్వు చెబుతున్న మాటలను బట్టి వాళ్ళు నువ్వు కలిసి అవతల వ్యక్తిని చూస్తా నవ్వచ్చు, హేళన చేయొచ్చు, తిరస్కరించవచ్చు, తృణీకరించవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఉంది, అక్కడ ఒక్కొక్కడికి ఉంటుంది. నాకైనా నీకైనా ఇంకెవరికైనా ఖచ్చితంగా ఆడ ఒక్కొక్కడికి ఉంటుందన్నమాట. 2 కొరింథీ 5:10 ఈ శరీరంతో చేసిన కార్యములు మంచివైనా చెడ్డవైనా మరి ఏవైనా అని ఉంది అక్కడ. అదేనా ఉంది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అలాగనే రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో 12వ వచనం చివరి భాగంలో మనలో ప్రతి వాడు తన గూర్చి దేవునికి లెక్క చెప్పవలెను. అక్కడ ఉంటుంది. నువ్వు ఇన్ని కల్పితంతో కూడిన కథలో నీ చుట్టూ ఉన్నవాడికి నువ్వు మంచోడు అన్నట్టుగా, నువ్వు మంచోడివి అని చెప్పని నిరూపించుకోవడానికి ఎన్ని కథలైనా చెప్పవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం వదిలిపెట్టదు నన్నైనా నిన్నైనా ఇంకెవరినైనా. అది మాత్రం ఖచ్చితంగా లెక్క అడుగుతుంది. ఆ లెక్క ఖచ్చితంగా మనం చెప్పాలి. అన్నిటికీ క్రీస్తు న్యాయపీఠం మీదట లెక్క చెప్పడానికైనా, ఈ భూమి మీద ఉండగానే క్రీస్తు యేసు ఖైదీనైనా నేను అని చెప్పుకోవటానికైనా సంసిద్ధత కలిగిన భక్తి సాధన కలిగి ప్రభు కృపలో కొనసాగిపోదాం. ఇంకొకరిని ఏడిపించి ఆ కన్నీటి ఉసురు తగిలి శాపాన్ని తెచ్చిపెట్టుకోకుండా ప్రభు కోరుకున్నటువంటి సేవ చేసి ధన్యులమవుదాం. ప్రభు చేత క్రీస్తు న్యాయపీఠం మీదట బళా మంచి దాసురాలని ఆయన చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని, ఆయన చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేద్దాం. అట్టి కృప ప్రభు తన కృప చేత మనందరికీ తన చిత్త ప్రకారం అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి. వెలువడ చేయబడ్డ ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరిచి అనేక పర్యాలు నెమరు వేసి నేను మహింపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. ఈ రీతికి అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ చిత్తాన్ని తెలియపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. అది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ నీ మాటకు లోబడి నీ చిత్తానికి అనుగుణంగా బ్రతుకుటకు సహాయించు. సరిచేయబడి నీ కృప అందుకొని నీ కృపలో వర్ధిల్లుటకు కూడా సహాయించు. అన్ని విషయాల్లో తోడు నడిపించడం మాత్రం మహింపొందు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయాలు కఠినపరుచుకొని తిరుగుబాటుతనంగా బ్రతకక, ఇంకేదో చేద్దామని తెగించక, నీ భయం కలిగి నీకు ఇష్టలుగా బ్రతకటానికి సహాయించి అన్ని విధాల నువ్వే వారిని తీసుకుని నువ్వు అనుకున్నట్టుగా నడిపించి నీ కృపకు పాత్రలగినట్లు సహాయించండి. సమస్త విషయాలు కృపను గురించి నువ్వు మాత్రమే మహింపొందు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ మాకు మా మీద ఇంకెవరికైనా కళానిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ సమస్త చీకటి ప్రభావం ఏస్తున్నాం. ఈ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నువ్వు కృతజ్ఞతాస్తుతి. మాకు మా మీద ఇంకెవరికైనా కళానిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ
సమస్త మంచి కళ్ళు మంచి తెలిసి మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చమని యేసు ప్రార్థిస్తున్నాను. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞత కనికరించి కృపా కార్యం జరిగించిన మాత్రం మహిమ పొందు. మా కోసం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చదివించు. మా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి సేవ సంఘం దేవ మందిరం కోసం క్యాలెండర్ పాటల పరిచయం అన్ని విషయాలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి. అన్ని విషయాలు కృప చూపి సహాయ సమాధానం ఇచ్చి మా ప్రియుడును మా రక్షకుడు ఏ సేవను తనంత శక్తిగల నామను అడిగి పెడుకొని ప్రార్థించి సమస్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సముద్రం రుడిగా నమ్మచ్చు. ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పు. యేసునామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి నేను కనపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన అలాగే ఈ మాటలు వింటూ ప్రార్థనలోకి వీస్తున్న అలాగే సర్వ సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వం చేరుపర్యాన్ని సదాకాలం చూడండి. తన కృపచేతనే క్రీస్తు యేసు ఖైదీనైన నేను అని చెప్పి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకొని ఆయన మహింపరచుకునే భాగ్యం కలుగు చేయనుగాక. ఆమె యేసు రక్తమునకేచి ప్రవేశ రక్తమునకేచి ప్రవేశనామ సంపూర్ణమైన విజయం కలుగును. ఆమె అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకి అవి ఎంత ప్రమాదకరం అంత ప్రయోగాలు వీటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం ఇచ్చినాశనం కలిగింది. ఆమె యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమె తల్లి అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమె